పాకిస్తాన్లో ఇప్పటిదాకా తిరుగుబాట్లు ఏంటంటే ఐఎస్ఐ సైన్యం వీళ్ళ చెప్పు చేతల్లో ఉన్న కూడా వాళ్ళ మీద తిరగబడ్డటువంటి ఇమ్రాన్ ఖాన్ జైలుకి వెళ్ళాడు. అయితే అదే సందర్భంలో పాకిస్తాన్ చైనాల యొక్క సంయుక్త విన్యాసాల మీద విరక్తి చెందినటువంటి యువతతో కూడినటువంటి బెలూచ్ లిబరేషన్ ఆర్మీ లాంటి సంస్థలు, లేదంటే కనుక ఏదైతే తాలిబన్ల జేబు సంస్థ అయినటువంటి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ లాంటి సంస్థలు, ఇవన్నీ కలిపి ఒక్క తాటి మీదకి వచ్చి నడిపిస్తున్నటువంటిది ఇంతవరకు చూసాం. అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అక్కడ బెలూచిస్తాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు ఒక అధికారిక ప్రకటన చేశారు. స్వతంత్ర దేశంగా మేము ప్రకటించుకుంటాం అని. అంటే పాకిస్తాన్లో అసలు బెలూచ్ భాగం కాదు, బెలూచ్ని బలవంతంగా లాక్కుంది. అప్పట్లో భారత్లో కలుస్తానంటే ఆ రోజున మన జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడ దేశాన్ని మేము పరిపాలించలేము, మేము కలుపుకోలేము అని చెప్పేటప్పటికి ఆ సందర్భాన్ని వినియోగించుకుని లాగేసుకుంది పాకిస్తాన్, ఒక ప్రావిన్స్ కింద మార్చుకుంది. ఇప్పుడు అక్కడే ప్రజలని వివక్ష చూపించి వేధించితే 77 ఏళ్ల తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి అతిపెద్దదైనటువంటి తిరుగుబాటుకి అక్కడ జరుగుతున్న యుద్ధమే సాక్ష్యం. ఇప్పుడు అక్కడ బెలూచ్ వాళ్ళు అడుగుతున్నటువంటిది స్వతంత్ర దేశం అన్నటువంటిది, తిరుగుబాటు చేస్తామంటున్నారు. అట్లాగే వివిధ ప్రాంతాలు, గిల్గిట్ బల్టిస్తాన్లో అట్లాగే ఉంది, వివిధ ప్రాంతాలు అట్లాగే ఉంది. అక్కడ ఎదురవుతున్నటువంటి సమస్యల్ని పాకిస్తాన్ ఎట్లా అధిగమిస్తుందో చూడాలి.